హలో అండి, ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి కంప్లీట్ గా ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. సో జనరల్ గా స్టాక్ మార్కెట్ అంటే కంపెనీల యొక్క షేర్స్ ఏవైతే ఉంటాయో కొనుగోలు అమ్మకం చేసే ఒక దేశీయ లేదా ఒక అంతర్జాతీయ వేదిక. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఒక కంపెనీ అంటే కంపెనీల షేర్లు కొనుగోలు అమ్మకం చేసే ఒక దేశీయ అంతర్జాతీయ వేదికను మనం స్టాక్ మార్కెట్ అంటాం. ఇందులో స్టాక్ అంటే ఏంటి? పర్టికులర్ గా స్టాక్ అంటే ఏంటి? ఒక సంస్థలో భాగస్వామ్యాన్ని సూచించే షేర్లు అని అర్థం. అంటే ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే కంపెనీ ఉందనుకుందాం. ఓకే, సో రిలయన్స్ అనే కంపెనీలో షేర్లు కొనుగోలు అంటే ఎగ్జాంపుల్ ఈ కంపెనీ యొక్క షేర్స్ కొనుగోలు సో బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంటాయి కాబట్టి సో వీటిని బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవడం కోసం మనకి ఒక దేశీయ లేదా అంతర్జాతీయ వేదికగా అనేది స్టాక్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ స్టాక్ వచ్చేటప్పటికి ఏంటి, ఒక సంస్థలో భాగస్వామ్యం అంటే రిలయన్స్ అనే సంస్థలో వాటి యొక్క భాగస్వామ్యాన్ని సో వీటి యొక్క షేర్స్ ఏవైతే ఉంటాయో షేర్స్ ని మనం పర్టికులర్ గా ఈ భాగస్వామ్యం అంటే వాటాను మనం షేర్లు అని అంటాం. జనరల్ గా ఏంటంటే కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ తమ వ్యాపారం కోసం పెట్టుబడులు సమకూర్చుకోవడానికి తమ వాటాలను స్టాక్ మార్కెట్ లోకి విడుదల చేస్తాయి. అంటే కంపెనీ ఈ వాటాలు ఏవైతే ఉన్నాయో సో ఈ వాటాలను ఏం చేస్తుంది, కంపెనీ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే, సో మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది దేనికి? పెట్టుబడులు సమకూర్చుకోవడానికి కోసం. తర్వాత ఏమవుతుంది అంటే పెట్టుబడిదారులు ఉంటారు, ఇన్వెస్టర్స్ అనేవారు మనకి చాలా మంది ఉంటారు కాబట్టి సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఇందులో ఇన్వెస్టర్ వచ్చేటప్పుడు మనకి ఇండివిజువల్స్ ఉంటారు, లేదంటే సంస్థలు కావచ్చు, లేదంటే హెడ్జ్ ఫండ్స్ ఇలా మొదలైన వారు ఉంటారు. అంటే ఈ షేర్లు కొనుగోలు చేసి ఈ షేర్స్ ఏవైతే ఉంటాయో ఈ షేర్లు కొనుగోలు చేసి ఆ కంపెనీలో భాగస్వాములు అయితే అవుతారు. ఈ ఇన్వెస్టర్స్ అనేవారు ఏంటంటే ఈ షేర్లు ఏవైతే ఉన్నాయో షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఈ కంపెనీలో భాగస్వాములుగా అయితే మారుతారు. అయితే స్టాక్ మార్కెట్ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది కంపెనీల అవసరమైన మూలధనం సమకూర్చే వేదికగా పనిచేస్తుంది. సో రిలయన్స్ అనే కంపెనీకి సమ్ అమౌంట్ కావాలి. సో ఇటువంటి అమౌంట్ ని అంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్ ని సమకూర్చే వేదికగా మనకి స్టాక్ మార్కెట్ అనేది అయితే పనిచేస్తుంది. సో కంపెనీలు ఇక్కడ ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ముందుగా తమ షేర్లని పబ్లిక్ కి విడుదల చేస్తాయి. సో మనకి ఐపీఓ ఏదైతుందో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, సో దీంతో ఏంటంటే సో ముందుగా ఈ కంపెనీలు అనేవి డైరెక్ట్ గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అనే వారికి అయితే డైరెక్ట్ గా షేర్స్ అనేవి అయితే అమ్మడం అనేది అయితే జరుగుతూ ఉంది. సో దాని ద్వారా ఏమవుతుంది, నెక్స్ట్ వన్స్ పబ్లిక్ వెళ్ళిన తర్వాత సో దీన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఈ విధంగా జరిగిందాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఓకే, అండ్ తర్వాత ఏమవుతుంది, తమ షేర్లు పబ్లిక్ విడుదల చేసిన తర్వాత షేర్లు రెండవ మార్కెట్ లో ట్రేడింగ్ అవుతాయి. తర్వాత ఏంటంటే రెండవ మార్కెట్ సెకండరీ మార్కెట్ అంటాం మనం. సెకండరీ మార్కెట్ లో ఏమవుతుంది, పబ్లిక్ అనే వారైతే సేల్స్ అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది అయితే జరుగుతుంది. పబ్లిక్ అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది అయితే అవన్నీ కూడా మనకి ఎప్పుడు జరుగుతుంటాయి అంటే సెకండరీ మార్కెట్లు అనేవి అయితే జరుగుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే సో ఈ విధంగా ఏంటంటే స్టాక్ మార్కెట్ ద్వారా ఏమవుతుందంటే పెట్టుబడిదారులకు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అద్భుతమైన రీతిలో తమ డబ్బును క్యాపిటల్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి కంపెనీ వృద్ధిలో భాగస్వాములు అయితే అవుతారు. అంటే క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉందో సో ఎగ్జాంపుల్ ఇందులో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో సో ఈ కంపెనీలో కూడా వాళ్ళు పార్ట్నర్షిప్ అంటే భాగస్వాములు అంటే ఎందుకంటే షేర్లు కొన్నారు కాబట్టి వారు కూడా భాగస్వామ్యులుగా అయితే మారుతారు. అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి. సో స్టాక్ ఎక్స్చేంజెస్ ఎగ్జాంపుల్ బిఎస్సి ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేసి, బాంబే స్టాక్ ఎక్స్చేంజెస్ ఈ విధంగా అయితే ఉంటాయి. అంటే మార్కెట్ నిర్వహించే ప్రాధాన్య కేంద్రాలు మార్కెట్ ని నిర్వహిస్తాయి ఏవి స్టాక్ ఎక్స్చేంజెస్. సో వీటిలో షేర్లు కొనుగోలు విక్రయాలు బయింగ్ అండ్ సెల్లింగ్ న్యాయవంతంగా మరియు చాలా స్పీడ్ గా శీఘ్రంగా అనేవి అయితే జరుగుతుంటాయి. ఎక్కడ? స్టాక్ ఎక్స్చేంజ్ లో. ఓకే, ఎక్కడ జరుగుతుంటాయి? స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి అయితే మనకి జరుగుతుంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం వల్ల ఏమవుతుంది, పెట్టుబడిదారులకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? డివిడెండ్లు ఏవైతే ఉన్నాయో డివిడెండ్లు, అదేవిధంగా షేర్ విలువ పెరగడం ద్వారా లాభాలు కూడా సాధించవచ్చు. ఒకటి డివిడెండ్ నుంచి అమౌంట్ వస్తుంది, సో అదే విధంగా షేర్ విలువ పెరగడం వల్ల ఏంటంటే లాభాలు కూడా వస్తాయి. అంటే మార్కెట్ లో విలువ మారుతూ ఉండటం వల్ల సో రిస్క్ కూడా ఉంటుంది. సో అదే టైంలో మనకి రిస్క్ కూడా అనేది కూడా కనిపిస్తుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కంప్లీట్ గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది. సో ఇది